ప్లానింగ్ సిపిఓ గారి శాంక్షన్ చేస్తారు. కొన్ని వర్క్లు గ్రౌండ్ అయిపోయింది సార్. కొన్ని కంప్లీట్ అయిపోయిన పేమెంట్స్ అయితే రెడీ ఇచ్చారు. అవి అలాంటి కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇంతవరకు స్థానిక ప్రాంతం ఆస్తులమే ఇక్కడ వాళ్ళమే నంద్యాల వల్లమే. ఇది 2001లో ఇక్కడ హట్కో నుంచి లోన్ ఇప్పించి పెద్ద చెరువును తీసుకోవడం జరిగింది. పెద్ద చెరువు ఎప్పుడు తీసుకున్నామంటే దాదాపుగా కే కృష్ణమూర్తి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఆయన ఎవరో ఉన్నారని పేరు మర్చిపోలేదు. ఈయన పిలిపించి ఈ ప్రపోజల్ పంపించమని చెప్పాను. ఇప్పుడు కే కృష్ణమూర్తి గారు ఈ సమస్య కోసం నీళ్ళు కావాలన్నా మనం నిల్వ చేసుకోవడానికి అప్పుడు మన తెలుగుగా లేదు, ఇంకా తెలుగుగా శాంక్షన్ అయిందే కానీ వర్క్స్ కూడా జరగలేదు, మొదలు పెట్టలే. అప్పుడు కే కృష్ణమూర్తి గారు ఇమీడియట్గా సమస్య ట్యాంక్ మన చిన్న చెరువు తర్వాత ఇంకో ట్యాంక్ ఉండాలని చెప్పి ఇది 300 ఎకరాలు ఉంటే 150 ఎకరాలు ఆయన కేసీ కెనాల్ ఈ గారు ప్రపోజల్ పంపిస్తే తీసుకోవడం జరిగింది. దాన్ని మళ్ళీ నేను మంత్రి అయిన తర్వాత 2001లో ఈ హట్కో స్కీమ్ ద్వారా దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఈ వర్క్స్ కూడా మొదలుపెట్టాము. అప్పుడు దాదాపు 11 కోట్లు 14 కోట్లు నాకు ఐడియా లేదు. దీన్ని చేశాం. ఈరోజు ఇది నంద్యాల అవసరాలు నీటి అవసరాలకు తీర్చే అవకాశం కలిగింది. ఇదే కాకుండా ప్రభుత్వం గుర్తించి ఏం చేసిన అమృత్ స్కీమ్ అని చెప్పి దాదాపుగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేశారు. భారతదేశంతో విస్తరించేయాలని చెప్పి మధ్యలో మళ్ళీ కొంచెం వేరే గవర్నమెంట్ ఇచ్చిన కొంత నత్తనడకన నడిచింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ స్పీడప్ చేసి ఇప్పుడు ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోతే గ్రావిటీ వాటర్ తీసుకోవడం జరుగుతుంది డైరెక్ట్గా పంపింగ్తో. ఇంకా మధ్యలో ఓపెన్ కెనాల్ ద్వారా పోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళ రైతులు కూడా నీళ్ళు పోతే ఏ రైతు కూడా ఎవరు కూడా సహించారు. కాబట్టి ముందు నీటి అవసరాలు తాగునీటి అవసరాలు తీర్చాలి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మేము అనుకున్నామంటే అది అమృత్ స్కీమ్ వచ్చింది. సమస్య ట్యాంక్ దీనికి అనుకుని మళ్ళీ 150 ఎకరాలు ఉంది పెద్ద చెరువు. ఇది పెద్ద చెరువు ఉంటాం మనం నంద్యాల వస్తాము. దీన్ని అనుకుని ఇంకా 150 ఎకరాలు ఉంది. దాన్ని కూడా తీసుకోండి మనం ముందు చెప్పే ఎన్నికలు కూడా చెప్పాము. అది అవసరం ఉంది. లేకపోతే అనేక ఎకరాలు అయిపోతుంది. మళ్ళీ దుర్మార్గులు ఎవరు ఉన్నారు, ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు వాళ్ళు వచ్చి గ్రాప్ తీసుకొని మళ్ళీ ఇండ్లు వేయడం కొట్టాలు వేయడం జరుగుతాయి. మనకు భగవంతుడు నీళ్ళు ఇస్తున్నాడు, గాలి ఇస్తున్నాడు ఉచితంగా. మనం వెంటిలేటర్ మీద ఉంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసు మీకు. దేవుడు చెప్తున్నాడు మనకు ఉచితంగా ఇస్తున్నారు అన్ని సప్లై అన్నీ కూడా అని. ఆ రకంగా మనకు నీళ్ళకు అవసరాలు ఉన్నాయి. నూరు పెరిగిపోతుంది. జిల్లా ఇది కేంద్రం కూడా ఇది కాబట్టి సమర్శ శాఖ మిగతాది కూడా సమర్శ శాఖ కోసం ప్రపోజ్ చేయమని చెప్పాము. ఆ రోజు కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేశాడు ఉదయ్ కుమార్ గారు. అది వర్క్ కూడా ఆయన చేశారు. మరి ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఉన్నారు. మళ్ళీ మీరు స్పీడప్ చేయాలి. దీన్ని స్పీడప్ చేస్తే మాకు ప్రపోజల్ పంపితే దీన్ని నంద్యాల ప్రజలకు కొన్ని నీళ్ళు అందజేయాలి, దాహాది తీర్చాలా. ఈ ఎండాకాలం కొన్ని ప్రాంతాల నీళ్ళు కూడా చేరడం లేదు. ఎందుకంటే వాటర్ మనం 100% ఇస్తే 70% ప్రజలు చేయదు. వేస్టేజ్ పోతుంది, వ్యాపరేషన్ వెళ్ళిపోతాయి, నీళ్ళు కూడా ఆవిరి అయిపోతాయి, వాళ్ళు వేస్టేజ్ అయిపోతాయి. చిన్న కాలంలో ప్రజలు అవే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బోర్లు ఉండవు కాబట్టి బోర్ నీళ్ళు యూటిలైజ్ చేయదు కాబట్టి వాళ్ళు సివిల్ సర్వీసెస్కు వాళ్ళకి అసలు ఉన్నాయో ఆ ఉపయోగాలని ఈ నీటితో చేస్తారు. కాబట్టి వేస్టేజ్ వాటర్ 30-32% వస్తుంది జనరల్గా ఎక్కడైనా సరే ముసుకోవడం. కాబట్టి దీన్ని మనం ఇది లేకపోతే మన నిందాలకు చాలా ఇబ్బంది అవుతుందని కాబట్టి ఈరోజు మన అధికారులు తీసుకొచ్చి దీన్ని చూసాం. మీ అందరి సహకారం కావాలా. ఆ రోజు కూడా ఇది చేద్దాం అనుకున్నాం.
అప్పుడు కూడా కొంతమంది దుష్ట శక్తులు దీంట్లో ఈ సంస్థగా ఏర్పాటు చేసినప్పుడు పక్కన పెట్టాయి. ఎందుకు వచ్చింది మళ్ళీ మళ్ళీ ఈ రౌడీ ఎలిమెంట్స్ వచ్చి దీన్ని మళ్ళీ చెడగొడతా అని చెప్తే మళ్ళీ కొంతమంది అప్పుడు సీనియర్ పత్రికా విలేకరులు ఉన్నారు, అందరు కలిసి మళ్ళీ ఇంటికి వచ్చాం. అన్న ఇది చేస్తే బాగుంటుందని మళ్ళీ సలహా ఇచ్చారు నాకు. అప్పటికప్పుడు మళ్ళీ పిలిపించి ఈడే ల్యాండ్ చూపించి అప్పుడు మన ఎవరు ఉన్నారు మరి నాకు ఐడియా లేదు, ఎస్సీ గారు సిఈ గారు అందరు వచ్చి శ్రీనాథ్ రెడ్డి ఈగా ఉన్నాడు, అందరు చూసి మళ్ళీ అందరు చేసి ఇచ్చేసాం. అందరు చేసిన తర్వాత ఈ స్థలం ఇప్పుడు అవసరాలకు తీరుస్తూ ఉంది. కాబట్టి నంద్యాల దాదాపు తీర్చాలంటే ఇప్పుడు జిల్లా కేంద్రం కాబట్టి ఇది అవసరం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాం. దీని ప్రపోజల్ పంపితే త్వరితగతిని కూడా ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని టేకప్ చేసి ఇది దాన్ని కూడా దీంట్లో కలిపి మనకు ఇంకా ట్యాంకులు రావాలా. చాలా ప్రాంతాలకు నీళ్ళు అందడం లేదు. మనం తిరిగాం, పొలిటికల్గా తిరిగినప్పుడు గడప గడపకు వెంకటాచలం దేవునగర్ కాలేకపోతే గొగ్గోలు పెట్టారు. రాత్రి 1 గంటకు లేస్తున్నాం, నీళ్ళు అందడం లేదు. ఈ ట్యాంకు రాకముందు మీరు ఒకసారి ఆలోచించుకుంటే ములసాగరం ఆయన ఇక్కడ ఉన్నాడు, మరి ఇక్కడే చుట్టుపక్కల హరిజనవాడ కానీ ములసాగరం కానీ తెలుగుపేట కానీ సంగపేట కానీ 4 అడుగులు 5 అడుగులు గుంతలు దొక్కొని పైపులు నీళ్ళు పట్టుకునేవాళ్ళు. చాలా ఇబ్బందికరంగా ఉండేది, చాలా సిగ్గుచేటు అనిపించేది నాకు. మున్సిపల్ మినిస్టర్గా ఉండేవాడు కాబట్టి అవకాశం కలిసినాడు, సెకండ్ మీద చేసి వచ్చాం. మరి అది ఆ పరిస్థితి రాకూడదు. ఉన్నాడు కౌన్సిలర్ అడగమండి ఎంత దుర్భరంగా ఉండేది. ములసాగరంలో పోతే ఇండ్లు పోతే గొడవ పెట్టుకుంటే నాకు ఇది మాకు ట్యాంక్ కట్టాలంటే అప్పుడు మాట్లాడి ఆడ బిషప్ గారితో మాట్లాడి స్థలం తీసుకొని అక్కడ ఓచారు ఆడ కట్టాం. సంజయ్ నగర్ సీనా ఆడ ఎన్జిఓస్ కాలనీ కడితే ఆ రోజు మా కౌన్సిలర్ వద్దన్నాడు, యాలన్న మనకు నీళ్ళు బాగా పడతాయి ఎన్జిఓస్ కాలనీ అని. ఇప్పుడు ఆ ఎన్జిఓస్ కాలనీ రామాలయం దగ్గర కట్టకపోతే ఈరోజు పరిస్థితి వాడు ఎన్జిఓస్ కాలనీ మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రజా అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఎవరు కూడా తలచూసుకుని అభివృద్ధి కార్యక్రమం మనందరం ప్రోత్సహించాలి. కాబట్టి నంద్యాల పట్టణాన్ని మరి ఇప్పుడు చేసినారు, అలా ఫినిషింగ్ చేసినారు చిన్న చెరువుకి అంతా. అసలు ఏమో నాకు అర్థం కాలేదు, ఎందుకు చేసినారు ఇరిగేషన్ వాళ్ళు ఏం కడుతున్నా పార్క్ డెవలప్ చేసుకుంటే పాపం సరే మంచిదే. పార్క్ అనేది కూడా ఉండాలా, ఎందుకంటే విహారం అనేది ఉండాలి, ప్రజలకు మానసికంగా అది ఉండాలి. తర్వాత యోగా లాంటి కార్యక్రమాలు కూడా ఉండాలి. సో ఇప్పుడు మనం వచ్చిన పని ఇది చూసాం. ఇంకా కూడా వాటర్ వర్క్స్లో కూడా చూసాం, అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గ్రావిటీ వాటర్ కూడా ప్రతిరోజు నీటి అవసరాలంటే 37 మిలియన్ లీటర్లు కావాలంట నిజానికి, అంతే కదా సార్. 37 మిలియన్ లీటర్స్ నీళ్ళు మనకు నీళ్ళు అవసరం అని చెప్పడం జరుగుతుంది. అది కూడా సరిపోతుంది లేదో ఒకసారి సైంటిఫికల్గా చూసి, ఎందుకంటే వేస్టేజ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందాక చెప్పా కాబట్టి అది కట్టుకుంటే మన మీకు అవుతుంది. వేస్టేజ్ కూడా పోతూ ఉంది కదా. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, గాలికి వానికి సీపేజీలు పోతాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం లెక్కేసుకొని చూసుకుంటే వాటర్ ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చినట్టే ఉంటుంది. ఎందుకంటే మనం లోన్ తీసుకొస్తే హక్కులు అడుగుతారు, మీరు ఎట్లా రీపే చేస్తారు మాకు డబ్బులు అని. మన ప్రజల మీద ప్రభుత్వం భారం మీద కాబట్టి ప్రభుత్వం భరించి మళ్ళీ నీళ్ళు ఇస్తుంది. ప్రభుత్వం భరించుకోవాల్సి వస్తుంది. నేను హైదరాబాద్ ఉన్నప్పుడు 170 మిలియన్ గ్యాలన్స్ ఇవ్వాల్సి వస్తుంది ప్రతిరోజు, మిలియన్ గ్యాలన్స్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మళ్ళీ 300-400 మిలియన్ గ్యాలన్స్ అరుదల పరిస్థితి చెప్తా. ఆ రకంగా నంద్యాల పట్టణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది తీసుకోవడం జరిగింది. దీన్ని మీ అందరి సహకారం కావాలి, లేకపోతే ల్యాండ్ ఖాళీగా ఉంటే మళ్ళీ దుష్ట శక్తులు వచ్చేస్తాయి నంద్యాలు. అదే అన్ని యువకుడు జీవితం, అది పొలాలు వేసుకుంటున్నారు ఉంటారు, కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, అవన్నీ ఉంటాయి. అవన్నీ ప్రజల అవసరాలు ముఖ్యము. ఒకరి కోసం దొరకదు ఆపం కదా ప్రాజెక్టు. కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ జరిగిస్తాం. మన అధికారులు కూడా తొందరగా వేసి దీంట్లో ఏది ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మన ఊరు బాగుండాలా, మన ప్రాంతం బాగుండాలా. ప్రాంత వాసులు వచ్చినారు, బయట నుంచి వచ్చారు, మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ సెటిల్ అయినారు, పొజిషన్లు వచ్చినారు, మంచి మంచి పొజిషన్లు కూడా ఉన్నారు. దానికి మేము ఉండడం లేదు మంచోళ్ళు కాబట్టి నంద్యాలు. కాబట్టి మనం నంద్యాలకు ఏం చేసామనేది కూడా కావాలి. శాశ్వతంగా మనకు కావాల్సింది ఇది, నీరు, గాలి. ఈ కార్యక్రమాలు మనం తెలియజేయాలా, ప్రజలకు ముందుకు తీసుకుపోవాలా. నేను కూడా రోజు వచ్చేటోళ్ళు చెప్తున్నా, ఈ దండలు సెలవులు మానేసి దయచేసి అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకుంటాం. పొద్దున్నే సాచి మాట్లాడుకుంటే కాబట్టి ప్రజలకు ఏదో ఉపయోగపడే పనులు చేయండి, చేద్దాం అందరం కలిసి. ఇంకా చేయాల్సిన కార్యక్రమం ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు చాలా సంతోషం, మన అధికారులు కూడా పాల్గొన్నారు. దీన్ని త్వరితగతిన ఇంపార్టెన్స్గా తీసుకొని ప్రజా అవసరాల కోసం, ఎందుకంటే ఈసారి ఎటువంటి ఎండలు ఉన్నాయో మీకు తెలుసు. ఆ ఎండల్లో మనం ఎన్నికలు కూడా తిరిగాం, అల్లాడిపోయినాం. నీళ్ళు చాలా నీటి ఎద్దడి ఉన్నది, అయినా సమర్థవంతంగా నీళ్ళు ఇచ్చారు, సంతోషం. ఎక్కడ కూడా ఎన్నికలు తిరిగితే కంప్లైంట్ రాలే. మామూలుగా ఎన్నికల ముందు వచ్చింది కానీ తర్వాత ఎన్నికలప్పుడు ఎక్కడ పోయినా కంప్లైంట్ రాలేదు. మనం రాకుండా మనం నీళ్లు సమృద్ధిగా అందజేయడానికి మనం అందరం కృషి చేస్తామని తెలియజేస్తాం.